హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక మ్యూజియం క్యూబ్ చాలా పాపులర్గా ఉంది. ఇది డిఐవై చేశారు చాలామంది. సో నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. మా ఇంట్లో ఒక ఓల్డ్ ఫ్రేమ్ ఉందన్నమాట, చాలా ఓల్డ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 6 yearsగా ఉంది అది. సో అది పెద్దగా యూజ్ అవ్వలేదు, వెంటేజ్ స్టైల్లో ఉంది కదా, దాన్ని ఇలా యూజ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత నేను మా పాపవి బెస్ట్ ఒక 24 ఫొటోస్ కలెక్ట్ చేశాను అనమాట. తన ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఫొటోస్ అన్నిటిని, బెస్ట్ మూమెంట్స్ అన్నీ, వాటిని ఇలా ఫ్రేమ్ చేయాలనుకున్నాను. ఇవి నేను ఈ చిన్న ఫ్రేమ్స్, వెంటేజ్ ఫ్రేమ్స్ ఏమి ఉన్నాయి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. 24 ఫ్రేమ్స్ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయన్నమాట. సో వాటిని తీసుకున్నాను. తర్వాత నా ఫ్రేమ్ ఓపెన్ చేసేసి వాటిని అన్నీ సెట్ చేసుకొని చూసుకున్నాను ఎంత టైం పడుతుంది ఏంటి అని. తర్వాత ఫ్రేమ్కి తగ్గట్టుగా ఫొటోస్ని కట్ చేసి దాన్ని సెల్లో టేప్తో స్టిక్ చేసుకున్నాను ఇలాగా. సో మనకి గ్లాస్ కూడా ఏం అవసరం లేదండి, చిన్న ఫ్రేమ్లో ఇలా ఫిట్ లాగా చూసుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత అన్నీ ఎన్ని ఉన్నాయని కలెక్ట్ చేసుకొని ఏవేవి ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలని చూసుకున్నాను. దీని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంది, అది దీనికి మ్యాచ్ అవ్వదు అనిపించింది, అందుకని నేను దాన్ని పెయింట్ చేసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా చేసేసి ఇలాంటి నానో స్టిక్కర్స్ మనకి దొరుకుతాయి అనమాట ఆన్లైన్లో, అది నేను తీసుకున్నాను. సో నానో టేప్ కూడా యూజ్ చేయొచ్చు. గ్లూ యూజ్ చేస్తే అంత అద్దకుండా అంత స్టిక్కీగా ఉంటాయని నాకు డౌట్ వచ్చింది, అందుకని నేను ఇవి యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీ కూడా, పెద్ద మెస్ కూడా అవ్వదు. వీటన్నిటిని ఫస్ట్ నేను ఫ్రేమ్లో అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని ఒక్కొక్క ఫోటో తీసి ఆ ఫోటో బ్యాక్ సైడ్కి ఇలాగా స్టిక్ చేసేసి నేను ఫ్రేమ్లో మళ్ళీ స్టిక్ చేశాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకు ఎక్కడెక్కడ ఏవి ఫిట్ అవుతాయని మనకి ఈజీగా తెలిసిపోతుంది. నాకు చేస్తుంటేనే ఈ ప్రాజెక్ట్ ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. మా పాపవి ది బెస్ట్ ఫోటో కలెక్షన్స్ అన్నీ ఇందులో ప్లేస్ చేసేసాను అనమాట. చూడ్డానికి కూడా ఎంతో రాయల్గా అండ్ ఎంతో మనము కొని చేయించుకున్నలాగా ఫీల్ వచ్చింది. ఒక్కొక్కసారి మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదండి, అలా అనమాట. లక్కీగా ఈ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. పైన మొత్తం గ్లాస్, ఇన్సైడ్ ఫొటోస్కి ఏమి గ్లాసెస్ అవసరం లేదని చెప్పాను కదా, ఇందుకోసమే. సో నేను ఈ ఫ్రేమ్కి అక్కడక్కడ నేను కొంచెం వెంటేజ్ స్టైల్లో కొద్దిగా గోల్డ్ డార్క్ కలర్లు అలాగే ఉంటాయి, అలానే వదిలేసాను అనమాట. తర్వాత ఇలా వాల్కి స్టిక్ చేస్తే ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే నేనే నమ్మలేకపోయాను, ఇది నేనేనా చేసిందని చెప్పేసి. మా పాప ఫొటోస్ అన్నీ ఇలా చూసుకుంటూ ఉంటే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించిందో. ఈ ప్రాజెక్ట్ చాలా సింపుల్ అండి, కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. నేను నా దగ్గర ఉన్న ఈ ఫ్రేమ్లో ఇలా చేశాను, మీరు క్యూబ్లో కూడా చేయొచ్చు. 4 ఫొటోస్ కానీ 3 ఫొటోస్ లేదా 6 ఫొటోస్ కూడా చేయొచ్చు. మీకు కనుక ఈ డిఐవై నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.